వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనం పర్సంటేజ్లు అనే టాపిక్ డిస్కషన్ చేస్తాం. ఈ టాపిక్లో మనకు ఇది రెండో వీడియో. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియో మిడిల్లో మనకు షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలనేది చెప్తా ఉంటాను. ఒకవేళ మీకు కనుక ఏ సిచ్యువేషన్లో అనేది కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. రైట్, ఈ సిరీస్లో మనకు పర్సంటేజ్ అనే సిరీస్లో మనకు ఇది మనకు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ ఏముంది అని అంటే, ఒక కంపెనీలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. మొదటి వ్యక్తి 30% ఓట్లను పొంది 2400 ఓట్ల తేడాతో ఓడిపోయిన నమోదైన ఓట్లు ఎన్ని? అంటే ఇక్కడ చూడండి, ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు మనం ఏ ఒకడు బి ఒకడు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం పోలైన ఓట్లు 100% అనుకుందాం. మొత్తం పోలైన ఓట్లు 100% అని అనుకుంటే, ఏ అంటే మొదటి వ్యక్తి 30% ఓట్లను పొందిని, అంటే ఈయనకి 30% ఓట్లు వచ్చినాయి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈయనకి 30% ఓట్లు వస్తే మరి బీకి ఎన్ని వచ్చి ఉండాలి? 70% ఓట్లు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు? మొత్తం ఓట్లు 100% అయినప్పుడు ఈయనకి 30% పడితే రిమైనింగ్ ఓట్లన్నీ బీకే పడతాయి. కాబట్టి ఈయనకి 70% ఓట్లు పడ్డట్టు నమోదైన. ఇక్కడ చూడండి, ఓట్లు పొంది 30% ఓట్లు పొంది 2400 ఓట్ల తేడాతో ఓడిపోయినా, అంటే ఈయన ఏ అనే పర్సన్ మనకు ఓడిపోయిండు అని అంటే ఈయనకి కొన్ని ఎక్కువ వచ్చి ఉంటాయి. అంతేనా? ఎక్కువ వచ్చిన ఓట్లు ఎన్ని సార్ అంటే 2400. కాబట్టి ఈయనకి ఎక్కువ వచ్చిన ఈ పర్సన్కి లో నుంచి మనకు రిమైనింగ్ 30% తీసేస్తే మిగిలేది 40% ఎక్కువ వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి 40%? బీకి 40% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఈ 40% ఓట్లు ఎంత సార్ అంటే ఎవరికి ఈక్వల్ సార్ అంటే 2400కి ఈక్వల్. కాబట్టి 40% ఆఫ్ ఓట్లు 2400 అయితే మరి 100% ఓట్లు ఎంత కావాలి? ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ 100 ఇటు పోతే ఇంటూలోకి వెళ్తారు, ఈ 40 ఇటు పోతే బై ఫార్మ్ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి 2400 by 40 into 100 చేస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే మనకి అమౌంట్ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. చూడండి, 60 into 100 6000 అవుతుంది. మనకు 6000 ఓట్లు పడ్డాయి. ఈ 6000 ఓట్లలో 30% ఎవరికి పడ్డాయి? ఏకి పడ్డాయి. మిగతా 70% ఓట్లు బీకి పడ్డాయి. ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది సార్ అంటే 2400 ఓట్లు. ఈ రెండింటిలో తేడా ఎంత వచ్చింది? 40%. అంటే ఈ 40% ఎవరికి ఈక్వల్? 2400కి ఈక్వల్. కాబట్టి 40% 2400 అయితే 100% ఓట్లు ఎన్ని అవుతాయి అని చెప్పేసి సింపుల్గా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఈ మోడల్ని క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అండి, మనం ఇప్పుడు ఈ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే క్వశ్చన్స్ అన్ని కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ని మనం డిస్కషన్ చేస్తున్నాం. అన్ని క్వశ్చన్లు డిస్కషన్ చేయలేం కాబట్టి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే డిస్కషన్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఒక ఎన్నికలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేసిరి. నమోదైన మొత్తం ఓట్లలో 10% పాడైపోయినవి. అంటే మొత్తం ఎన్నికలలో 10% ఓట్లు ఆల్రెడీ చెల్లుబాట్లు కాలేదు అంటే రాంగ్ ఓట్లు, క్రాస్ ఓట్లు పడడం, ఈ విధంగా 10% జరిగింది. వాటిని క్యాన్సిల్ చేసేసి ఒక అభ్యర్థి చెల్లుబాటు అయిన ఓట్లలో 55% ఓట్లు పొంది రెండవ అభ్యర్థి కన్నా 540 ఓట్లు మెజారిటీతో గెలిచాడు. అయినా నమోదైన ఓట్లు ఎన్ని, పాడైన ఓట్లు ఎన్ని? సో ఒక ఎన్నికల్లో మొత్తం కంప్లీట్గా మెజారిటీ చేస్తే మనకు ఒక 10% ఓట్లు పాడైపోయినాయి, క్రాస్ ఓట్లు పడ్డాయని వాటి తీసేసి మిగిలిన వాటిలో 55% ఓట్లు మనకి ఒక అభ్యర్థికి వచ్చినాయి. ఇంకొక పర్సన్కి ఏమో రిమైనింగ్ పర్సన్కి ఈ 55% ఓట్లు వచ్చిన అభ్యర్థి 540 మెజారిటీ అంటే 2% కంటే ఈయనకి ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఈ మెజారిటీతో గెలిచా అయిన నమోదైన ఓట్లన్నీ సింపుల్గా చూద్దాం. మొత్తం 100% ఓట్లు ఉన్నాయన్నమాట. దీంట్లో ఏ పర్సన్ బి పర్సన్కి
ఏ పర్సన్కి 50% వచ్చింది అని అంటే చూడండి, 100%లో మనకి 55% తీసేస్తే ఎంత, 45% వస్తుంది, అంతేనా? 100%లో 55% తీసేస్తే 45% వస్తుంది. అంటే ఈ 100% ఓట్లలో ఈ 45% బీగబడ్డాయి. వీళ్ళిద్దరికి మధ్యలో తేడా ఎంత ఉంది చెప్పండి, 10% తేడా ఉంది. అంటే ఈ 10% ఏంది, ఈ బీకి ఏ అనేట ఆయన బీ కన్నా ఎక్కువ తెచ్చుకున్న ఓట్లు, దాన్ని మెజారిటీ అంటాం. ఈ 10% మెజారిటీ ఎవరికి ఈక్వల్, 540కి ఈక్వల్, 540కి ఈక్వల్ అనమాట. ఈ 10% మెజారిటీ 540కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ 10% 540 అయితే మనకి 100% ఎంత అవుతుంది చెప్పండి. సింపుల్గా ఏం చేస్తాం, క్రాస్ చేస్తే మనకు 540/10 × 100 చేస్తాం. క్యాన్సిల్ చేస్తే 5400. ఈ 5400 అనేది ఏంటి, మనకు కేవలం ఈ రెండు చెల్లుబాటు అయిన ఓట్లు మాత్రమే. ఇవి చెల్లుబాటు అయిన ఓట్లు మాత్రమే. కాబట్టి మనకి చెల్లుబాటు కానీ మొత్తం పోలైన ఓట్లు ఎన్ని అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తాం, సింపుల్గా మనకు పోలైన ఓట్ల మొత్తం కావాలి అని అంటే మనం సింపుల్గా 100/90 ఇంటూ మనకు 540 చేయడం జరుగుతుంది. ఈ 540 అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇంకా అర్థం కావడానికి సింపుల్గా చెప్తాను. ఈ 540 అనేది ఏంటి, జనరల్గా మనకి పోలైన ఓట్లు మాత్రమే. జనరల్గా పోలైన ఓట్లు ఎన్ని, ఫస్ట్ 10% ఖరాబ్ అయినాయి కాబట్టి మొత్తం 90% పోల్ అయినట్టు, మిగిలిన 10% పోల్ కానట్టు. ఇది తీసేస్తే 90% పోల్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం పోల్ అయిన ఓట్లను ఫైండ్ అవుట్ చేసినాం. అంటే 90% ఆఫ్ పోల్ ఓట్లు ఎన్ని, 400,500కి ఈక్వల్ అయితే మనకి 100% ఓట్లు ఈ అంతకి ఈక్వల్ అవుతాయి. సింపుల్గా చూడండి, 5400/90 ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, 9 1 960. సో మొత్తం ఓవరాల్గా మనకు 6000 రావడం జరుగుతుంది. ఈ 6000 ఏంటి అంటే మొత్తం ఓవరాల్గా పోలైన ఓట్లు, మొత్తం ఓవరాల్గా చెల్లుబాటు అయిన ఓట్లు, కాని ఓట్లు మొత్తం కలిపి 6000. దీంట్లో మనకు చెల్లుబాటు కాని వస్తువులు ఎన్ని, 10% కాబట్టి 10% ఆఫ్ అంటే 10% ఇంటూ 100/6000 చేస్తే మనకు ఏమొస్తుంది సార్ అంటే 600. ఈ 600 అనేది ఏం తీసారంటే సింపుల్గా చెప్పాలంటే మనకు చెల్లుబాటు కాని ఓట్లు. మొత్తం ఓవరాల్ ఓట్లు 6000 అయితే చెల్లుబాటు కాని ఓట్లు 600 పోతే మనకు 5400 ఓట్లు చెల్లుబాటు అయిన ఓట్లు అనమాట. సో ఈ విధంగా మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం. ఇక్కడ నుండి సింపుల్గా చెప్పాలి అంటే మనకు మీకు ఒక ట్రిక్ చెప్తాను ఫైండ్ అవుట్ చేయడానికి, పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5000 రూపీస్ ఉన్నాయనుకోండి. సింపుల్గా డైరెక్ట్గా మనకు 1% అడిగితే, 1% కానీ అడిగిండు అని అంటే సింపుల్ ట్రిక్ బాగా గుర్తుపెట్టుకొని, 1% అడిగిందంటే ఈ ప్లేసెస్ 2 ప్లేసెస్ జరిగిన తర్వాత పాయింట్ పెట్టండి. 2 ప్లేసెస్ జరిగి పాయింట్ పెడితే మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మనకు ఈ 5000లో 1% అంటే 5000లో 1% ఎంత, 50. డైరెక్ట్గా చెప్పవచ్చు అనమాట, డైరెక్ట్గా చూసి మనం చెప్పవచ్చు అనమాట. లేదు ఇదే 5000లో 10% కావాలి అన్నాను అనుకో, సింపుల్గా 10% కావాలి అంటే జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే చెప్పి డాట్ పెట్టండి. సో ఈ డాట్ తర్వాత వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది మనకు 10% అవుతుంది. అంటే 5000లో 10% ఎంత, సింపుల్గా 500 అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 5000లో మనము 30% ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సింపుల్గా 10% ప్లస్ 10% ఈజీగా చేయొచ్చు కదా. అంటే 10% ఎంతనో ఈజీగా చెప్పొచ్చు, 500 అని. అంటే 500 + 500 + 500 మొత్తం ఓవరాల్గా 1500 అవుతుంది. డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఇది ఒక షార్ట్కట్ ట్రిక్ కింద పనిచేస్తుంది. సో కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ బాగా చేయాలన్నమాట. ఇంకొక ప్రాక్టీస్ కోసం ఇంకొక 2 చూడండి, 2 ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇప్పుడు 7200 ఉంది అనుకోండి.
7,200లో మనకి 10% ఎంత చెప్పొచ్చు, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎంత పాయింట్ పెడితే 720, సింపుల్, రైట్. లేదు 1% కావాలి అంటే నాకు 2 ప్లేసెస్ తర్వాత అంటే 72 డైరెక్ట్గా చెప్పొచ్చు. 1% అంటే 72, 10% అనేమో 720. ఇదే 7,200లో మనకు 20% కావాలి అని అంటే సింపుల్గా 10% ప్లస్ 10%. 10% తెలుసు నీకు 720, అవునా, ప్లస్ 720 చేస్తే మనకు 1440 వస్తుంది. సో ఈ విధంగా షార్ట్కట్ ట్రిక్స్ని ఉపయోగించి మనం 20%ని వితౌట్ ఫార్ములా, ఎటువంటి ఫార్ములా లేకుండా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మనకు ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తే కొన్నిసార్లు మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఫార్ములా కాకుండా బేస్డ్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం తీసుకుంటే కనుక ఈజీ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ 6th క్వశ్చన్ ఒకసారి. ఒక వ్యక్తి జీతం 5,000 నుంచి 6,000కు పెరిగినా అతని జీతంలో పెరుగుదల శాతం ఎంత? పెరుగుదల శాతం అన్నది డైరెక్ట్గా మనకు ఫార్ములా ఏంటి, పెరుగుదల బై ఎంత అమౌంట్ ఎంత ఉంది టోటల్, ఫస్ట్ జీతం ఎంత ఉంది ఇంటూ 100% చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో పెరుగుదల ఎంత పెరిగింది మనకు, మొత్తం 6,000 మైనస్ 5,000 బై టోటల్ ఎంత ఉండే ఫస్ట్ 5,000 ఇంటూ 100%. సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 1000 పెరిగింది, దేంట్లో నుంచి 5,000 నుంచి, కాబట్టి 100 మనకు క్యాన్సిల్ చేస్తే మనకు 520 సార్. సో కాబట్టి 20% అనేది మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది ఫార్ములా. కొంతమందికి ఫార్ములా గుర్తుండదు అనమాట, కొంతమందికి ఫార్ములా గుర్తుండదు. కాబట్టి ఈ ఫార్ములా బేస్డ్ కాకుండా నార్మల్గా యూజ్ చేద్దాం. చూడండి, లాజిక్ ఉపయోగించి చేస్తే ఏం చెప్పవచ్చు, సింపుల్గా 5,000 ఫస్ట్ మనకు అమౌంట్ 5,000 ఉంది. ఈ 5,000లో నుంచి ఒక 1,000 రూపాయలు పెంచినాం. ఈ 5,000లో 1,000 రూపాయలు అనేది ఎంత అవుతుంది చెప్పండి. సింపుల్గా 10% అంటే ఎంత, 500, అంతేనా. 10% ఎంత, 10% 5,000లో మనకి 500. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ట్రిక్, రైట్. 5,000లో 10% 500, ఇంకొక 500 కలిపితేనే 1000, అంతేనా. ఇంకొక 10%, అంతేనా. అంటే 2 10% పెరిగాయి, అంటే 20% పెరిగింది సింపుల్గా, అంతేనా. పెరిగిందంటే సింపుల్గా 20% పెరిగింది అని అర్థం, రైట్. సో ఈ విధంగా మనకు ఫార్ములా లేకున్నా, వితౌట్ ఫార్ములా, ఇటువంటి ఫార్ములా లేకున్నా కూడా మనం డైరెక్ట్గా లాజిక్ ఉపయోగించి మనం చేయొచ్చు, రైట్. సో ఇక్కడ చూడండి 7th క్వశ్చన్ మనకు సేమ్ ఇంతకుముందు మోడల్ క్వశ్చన్ అనమాట. సో ఏమున్నది, ఒక పట్టణం జనాభా 8,000 నుంచి 10,000కు పెరిగిన జనాభాలో పెరుగుదల శాతం ఎంత? 8,000 ఉండే 8,000 నుంచి మనకు 10,000కి పెరిగింది. అంటే 8,000 నుంచి మనకు 10,000కి జనాభా పెరిగింది. అంటే ఎంత పెరిగింది, 2,000 మెంబర్స్ పెరిగారు. ఈ 2,000 అనేది దీంట్లో ఎంత పర్సంటేజ్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా ఒకసారి చూడండి, ఈ 8,000 ఉంది కదా, 8,000లో 10% ఎంత, 8,000లో 10% ఎంత, సింపుల్గా 800 కదా, 800. ఇంకొక 10% తీసుకున్నాం, ఇంకొక 800, మొత్తం 1,600 అవుతుంది, అంతేనా. ఈ 10%లో సగం ఎంత, 5% కదా. 5% 10% 800 అయినప్పుడు 5% ఎంత అవుతుంది, సింపుల్గా 400 అవుతుంది, అంతేనా. కౌంట్ చేస్తే ఎంత, 2,000 అవుతుంది. ఇదే కదా ఇంక్రీజ్ అయినది, 2,000 మనకి ఇంక్రీజ్ అయింది. అంటే సింపుల్గా ఏమైంది, 10%, 5%, ఓవరాల్గా డైరెక్ట్గా 25% ఆఫ్ పెరిగింది. మనకు పాపులేషన్ అనేది 25% ఇంక్రీజ్ అయిందని డైరెక్ట్ వితౌట్ ఫార్ములా మనం లాజిక్ను ఉపయోగించుకొని చెప్పొచ్చు. వితౌట్ ఫార్ములా, ఎనీ ఫార్ములా, రైట్. మనం విత్ ఫార్ములా చూద్దాం. ఫార్ములా యూజ్ చేసుకుంటాం. పెరుగుదల ఎంత, 20,000, అంతేనా. 2,000 రూపీస్, 2,000 పీపుల్స్ పెరిగారు. 2,000 ఎంతలో పెరిగారు, 8,000లో నుంచి పెరిగారు ఇంటూ 100%, అంతేనా. కౌంట్ చేయండి, డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 2 1s 2 4s 4 1s 4 20 5s సింపుల్గా
25% వస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం ఫార్ములా బేస్ చేసుకున్నానని చెప్పొచ్చు. లేదు ఫార్ములా లేదు, మనకు డైరెక్ట్ వితౌట్ లాజిక్ ఉపయోగించిన కూడా డైరెక్ట్ మనకు 25% అని తెలుస్తుంది. జస్ట్ ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఫస్ట్ 1% ఎంత అవుతుంది, 10% ఎంత అవుతుంది అనే విషయాలు బాగా గమనించాలి. సో 8,000లో 10% అంటేనేమో 10% అంటేనేమో 800, లేదు 1% తీసుకున్నామంటే డైరెక్ట్గా 80 అవుతుంది అన్నమాట. లేదు వాడు 5% అడిగిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1% 80 అని ఉన్నప్పుడు 5% 80 into 5 చేస్తే మనకు 400 వస్తుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ పర్సంటేజ్ని ఏ విధంగా వీలైనంత షార్ట్కట్లో మనం అమౌంట్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా ప్రయత్నం చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తాయి అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్లో మనకు ఒక వ్యక్తి తన జీతంలో 30% ఆహారంకు, 20% ఇంటి అద్దెకు, 15% విద్యకు, 10% రవాణాకు ఖర్చు చేసెను. అతను 5,000 పొదుపు చేసిన మొత్తం జీతం ఎంత? ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తి మొత్తం 100% ఉంటే ఈ 100%లో ఆయన జీతం 100% అని అనుకుంటే ఈ 100%లో 30% ఏమో ఆహారం ఫుడ్కు 30% ఖర్చు చేసిండు, తర్వాత 20% ఏమో ఇంటి అద్దెకు, తర్వాత 15% ఏమో విద్యకు, 10% ఏమో అంత రవాణాకు. అంటే ఓవరాల్గా ఖర్చు చేసిన పర్సంటేజ్ ఎంతనో కనుక్కుందాం. మొత్తం ఎంత ఉంది, 30% ప్లస్ ఇక్కడ 20% ప్లస్ 15% ప్లస్ 10% ప్లస్. సో ఓవరాల్గా మనకి చెప్పండి 50, 65, 75% మనకు ఈయన కంప్లీట్గా ఖర్చే చేస్తున్నాడు. అంటే అది ఫుడ్కి కావచ్చు, లేకపోతే ఇంటి అద్దెకి కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, లేకపోతే రవాణా, ఈ అన్నింటిలో కలిపి ఈయన ఖర్చు ఎంత వస్తుంది సార్ అంటే ఓవరాల్గా 75% ఆయన జీతంలో 75% కోల్పోతున్నాడు. ఇక సేవ్ చేసేది మిగిలింది ఎంత, 25%, అంతేనా. ఇది సేవింగ్స్ అనమాట. ఈ 25% మనకి సేవింగ్స్. ఈ సేవింగ్స్ ఎంత అంటున్నాడు సార్ అంటే సింపుల్గా 5,000 అంటే 25% మనకు 5,000కి ఈక్వల్ అయితే మరి 100% ఎంత ఈక్వల్ కావాలి? సింపుల్గా ఏం చేస్తాం, రైట్, 5,000 by 25 into 100, రైట్. చేస్తే క్యాన్సిల్ చేస్తే 4 into 5, 20,000 రూపీస్ అనమాట. ఆయన జీతం ఎంత, 20,000 రూపీస్. ఆయన జీతం 20,000 రూపీస్ అయితే ఈ 20,000లో మనకు ఇంటి అద్దెకు 30%, 20% ఏమో ఇంటి అద్దెకు, 30% ఏమో ఆ ఫుడ్కు, 15% ఏమో ఎడ్యుకేషన్కి, 10% ఏమో ట్రాన్స్పోర్టేషన్కి. మొత్తం ఖర్చు చేస్తే రిమైనింగ్ పార్ట్ మనకు 5,000 మిగులుతుంది. సో ఈ విధంగా మనకు 20,000 అనేది ఆయన యొక్క ఒక టోటల్ జీతం అనమాట. సో ఈ విధంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవి ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.